ఎలాంటి వాడు ఆ దేవుడు? ఋగ్వేదంలో రాయించబడింది, కోటి సూర్య ప్రభావముల కంటే మహా వెలుగుతో ఆ స్వర్గమందు, ఆ పరలోకమందు ఆయన సింహాసనాసీనుడై ఉన్నానంట. చప్పలు కొడుతూ దేవుడు మహిమపరుద్దాం. ఇదిగో ఋగ్వేదం రాయించబడింది, మునులు, దైవభక్తి కలిగిన వారు అనేకులు ఆయన గురించి చెబుతా ఉన్నారు. మానవుడు ఎప్పుడు ఆయనను ఎవరు కూడా చేరుకోలేరు, ఆయన మహా వెలుగును ఎవరు చూడలేరు. ఆయన సృష్టించినటువంటి సూర్యుడిని మానవుడు చూడలేకపోతా ఉన్నాడు. కోటి సూర్యుల ప్రభావం కంటే మహా వెలుగునటువంటి ఆ దేవుణ్ణి ఈ మానవ కనులు చూడలేవంట. అలాగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయనలో విడిపోయిన నీవు నేను మరలా ఆయన్ను మనము ఎలా చేరుకోగలగాలి? అక్కడ వేదాలు రాయించబడిన మాట ఏమిటంటే, మానవుడా, అలాంటి దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మానవుడు పాటించాలి. కానీ జనులు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను, ఈ భూమి ఆకాశములను భూజలచర రాశులను కలగజేసిన ఆ దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు పట్టించుకోవడం లేదు. ఆ ఆజ్ఞల గురించి మానవుడు ఆలోచించడం లేదు. దేవుని యొక్క ఆజ్ఞకు మానవుడు భయపడటం లేదు. ఎవరైతే భయపడి ఇదిగో మాట్లాడుతుండగా, నడవడిక నడుస్తూ ఉండగా, జీవిత విధానములో, బ్రతుకులో ఎవరైతే ఇదిగో నా మాట, నా మార్గము, నా ఆలోచన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉందా, లోబడకుండా ఉందా అన్న ఆలోచన, భయం కలిగి ఎవరైతే నడుస్తారో వారు ఆ దేవుణ్ణి చేరుకోగలరు. చప్పలు కొడుతూ దేవుడు మహిమపడదా. హల్లెలూయా.